మొదటగా మోకా ఆనంద్ సాగర్ గారు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విన్నారు కదా, ఇప్పుడు ఈ వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే మీరు ఆ వీడియో నాకు వాయిస్ వినిపించలేదండి. మీరు చెప్పారు, దాన్ని బట్టి నేను మాట్లాడతాను. రైట్. ఒకటి సార్, సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకసారి చూడండి సార్, సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నాడో మళ్ళీ ఒకసారి వినండి సార్. ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అన్నాను, మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా, లక్ష్మీ నరసింహస్వామి లేడా, లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా? మనకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రతిసారి దర్శనాలకు వాళ్ళని అడుక్కొని మా ఎమ్మెల్యేల లెటర్లు అన్నాను, మనం అడుక్కున్నాం ఎందుకు? భద్రాచలంలో రాములవారు లేరా, లక్ష్మీ నరసింహస్వామి లేడా, లేకపోతే రామప్పలో శివుడి అంశ లేదా? మనకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది, మనం కూడా పెద్ద సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఆనంద్ సాగర్ గారు విన్నారు కదా? విన్నానండి. రైట్. ఇప్పుడు టీటీడీ ఏపీ ప్రభుత్వం ఈ నెల 24 అంటే ఇంకొక 3 రోజుల్లో తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా సిఫార్సు లేఖలపై దర్శనాలకు అనుమతించబోతుంది. ఇలాంటి టైంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిగతా పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా పెద్దగా ఆయన మాట్లాడిన దాంట్లో నాకైతే తప్పు కనిపించట్లేదు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే ప్రఖ్యాతమైనటువంటి దేవస్థానం. వెంకటాద్రి సంస్థానం, అక్కడ ఆ టెంపుల్తో సమానమైనటువంటి దేవాలయం ఈ భూప్రపంచం మీద లేదనేది మన పెద్దలు చెప్పినటువంటి మాట. వెంకటేశ సంస్థానం బ్రహ్మాండే నాస్తికించనని చెప్పారు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని చెప్పారు. అలా కలియుగానికి దేవదేవుడు వెంకటేశ్వర స్వామి. అక్కడ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ లేదా ఇంకోటి అని ఎక్కడ కూడా భేదభావం అనేది ఉండదు. అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు ఆ ప్రోటోకాల్ లెటర్స్ ఇవ్వాలనేది ఇప్పుడు ఆయన డిమాండ్గా నాకైతే అర్థమవుతుంది. తెలంగాణ శాసనసభ్యులకు కూడా లెటర్ ఇచ్చే ప్రోటోకాల్ ఇవ్వాలనేది ఆయన అంటున్నారు. వాళ్ళు లెటర్ ఇస్తే కూడా విఐపి దర్శనం అవ్వాలనేది ఆయన డిమాండ్ లాగా కనపడుతుంది. మీరు ఆల్రెడీ చెప్పారు కదా, ఏపీ ప్రభుత్వం ఈ నెల 24 నుంచి మార్చి 24 నుంచి ఇస్తామని ప్రకటించింది కదా, ఈ నేపథ్యంలో సీఎం వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అదే అంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మా గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ తరఫున నన్నూరు నర్సిరెడ్డి గారు, తెలంగాణ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అక్కడ వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్గా ఉన్నారు. అక్కడ తెలంగాణ నుంచి చాలా మందిని ఆయన రికమెండ్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, వెళ్తున్నారు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. మన రాష్ట్రం ఇప్పుడు విడిపోయి 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ, ఆంధ్ర అనే భేదభావం లేకుండా అందరూ తిరుపతికి వెళ్ళేవాళ్ళు. ఈ విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తొందరపడి మాట్లాడినట్టుగా కనబడుతుంది. అప్పుడు ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాత్రం తెలంగాణ ఒకటి, ఆంధ్ర ఒకటి అనే భావం లేదు. ఆయన 2-3 సందర్భాల్లో ఇటీవల ఆయన చెప్పారు, నాకు తెలంగాణ అభివృద్ధి చెందాలి, ఆంధ్ర అభివృద్ధి చెందాలి, తెలంగాణ లాగా ఆంధ్ర కూడా అగ్రభాగంలో నిలవాలి, ఒక ఆదాయ వనరులు సృష్టించే రాష్ట్రంగా ఉండాలని చెప్పారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మనకి ఏదో ఉంది, ఐటీటీ ఉంది, లేదా ఇంకోటి ఉంది, భద్రాచలం ఉంది, రామప్ప దేవాలయం ఉంది, ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. ఉన్నాయి, అవి మాకు కూడా పూజనీయమే. మేము కూడా అక్కడికి వెళ్తాం, మేము కూడా అక్కడ రాముల వారిని ఆరాధిస్తాం, రామప్ప దేవాలయానికి వెళ్తాం, అక్కడ శివుడిని ఆరాధిస్తాం, ఓరుగల్ వెళ్తాం, అనేక రాజన్న అక్కడ కరీంనగర్ వెళ్తాం, అలాగే వేదాద్రి ఉంది అక్కడికి వెళ్తాం. అలాగే తెలంగాణ వాళ్ళు కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం, తిరుమలకు రమ్మంటున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ద్రాక్షారామం రమ్మంటున్నాం, అనేక దేవాలయాలకి రమ్మని చెప్పారు, శ్రీశైలం రమ్మంటున్నాం, అన్ని చోట్లకి రమ్మంటున్నాం. ఇది ఆధ్యాత్మిక విషయంలో భగవంతుడు అంటే 14 భువన భాండాలకు అధిపతి, 14 లోకాలని సృష్టించిన భగవంతుడికి ఇక్కడ అక్కడ అది ఇది తెలంగాణ, ఆంధ్ర అనే భేదభావాలు ఏమి లేవు. అలాగే మా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి కూడా భేదభావాలు లేవు. తెలంగాణ వారిని స్వాగతిస్తున్నాం,
సహృదయంతో ఆహ్వానిస్తున్నాం. వారికి కూడా తిరుమల తిరుపతి దేవదేవుడి దగ్గర ఆంధ్ర వాళ్ళకు ఉన్నటువంటి అవకాశాలు, హక్కులు, స్వేచ్ఛ, దర్శనం చేసుకునే విధానం అన్నీ కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి. వాళ్ళకే కాదు, తమిళనాడు వారికి, కర్ణాటక వారికి, ఇతర భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల వారికి, ఎక్కడి నుంచి అయినా ఆయన భక్తులు ఎవరు వచ్చినా వారికి అక్కడ ఎప్పుడు కూడా మర్యాదగా దర్శనం చేయించడం, అక్కడ సౌకర్యాలు సమకూర్చడం మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క విధి కాబట్టి మేము చేస్తున్నాం. తిరుమల కొండ ఎన్టీ రామారావు గారితో అక్కడ అన్ని రకాల అన్నదానం కానీ, అనేకమైనటువంటి సత్రాల నిర్మాణం కానీ, ఇతర దేవుడికి ఈ పట్టు వస్త్రాలు సమర్పించే ఒక సంప్రదాయం కానీ, ఇవన్నీ రామారావు గారితో మొదలైనవి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి తిరుమలని చేస్తారు. ఇదే ఇటీవల అప్పుడు ఏదైతే అన్న సంతర్పణ ఉందో అక్కడ దానికి పెంచారు, మెనూ పెంచారు, ఇంకా గారెలని అవన్నీ పెంచారు, వడలు గారెలు ఏదైతే పెంచారు. 41 లక్షల రూపాయలు పెర్ డే అక్కడ నిత్యాన్నదానం కోసం ఖర్చు పెడతా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అపార్థం చేసుకోకుండా, అనవసరంగా అక్కడ ఉన్నటువంటి ఆ భక్తుల్ని డైవర్ట్ చేయకుండా, తప్పుడు సలహాలు ఇవ్వకుండా, కొంచెం తొందరపడకుండా మాట్లాడాలి, ఆచితూచి మాట్లాడాలి. ఇది భగవంతుడికి సంబంధించిన అంశం, ఆధ్యాత్మిక విషయం కాబట్టి చాలా మంది ఆధ్యాత్మికమైనటువంటి గురువులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. వాళ్ళందరూ ఆ సలహాల మేరకు వెళ్తాం. అయినా చంద్రబాబు నాయుడు గారు ఈ భేదభావం లేదు, తెలంగాణ ఆంధ్ర అనేది భేదభావం లేదు. అక్కడ భక్తులు వేరు, ఇక్కడ భక్తులు వేరు, వీళ్ళకే హక్కు ఉంది, మాకే హక్కు ఉంది, మేము ఆ భేషానికి మేము వెళ్ళట్లేదు. అందరూ వెళితేనే అది వైకుంఠం, కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి. సాక్షాత్తు వెంకటేశ్వరుడు అంటే శ్రీమన్నారాయణుడు కొలువు ఉన్నటువంటి కలియుగ వైకుంఠం. ఆ వైకుంఠానికి అందరూ వెళ్ళాలి, అందరూ అక్కడ ఆ దేవుణ్ణి దర్శించుకోవాలి, దేవుడి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి, ఆ అనుభూతిని పొందాలి, ఆస్వాదించాలి, ఆ భక్తిని చాటుకోవాలని మేము కోరుకుంటున్నాం. అందరూ రావద్దు, ఎవరు రావద్దు, మాకే సొంతం అనే మాట మేము అనలేదు కదా, అనం కూడా. అంత అజ్ఞానంగా ఎవరు మాట్లాడరు ఇక్కడ. కాబట్టి ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఆయన సాధారణంగా తొందరపడి మాట్లాడరు, ఆయన కొంచెం ఆలోచించి ఆచితూచి భగవంతుడి విషయంలో, భక్తి విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో మాట్లాడాలని నేను కోరుకుంటాను.